సీరియస్లీ మూవీ చూసిన తర్వాత ఇది నా సిచ్యువేషన్. షివరింగ్ వచ్చేసింది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే జనరల్గా మూవీస్కి మనం ఎందుకు వెళ్తాం? మనకు తెలియని విషయాన్ని తెలుసుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి, ఆ సినిమాటిక్ విజువల్ కానీ ఏదైనా సరే గెయిన్ ఇన్ఫర్మేషన్. మనం ఏదో జ్యోతిషాలం కాదు, సినిమా చూసి వచ్చేసి ముందే ప్రిడిక్ట్ చేసే అంత కెపాసిటీ లేదు. సో ఈ సినిమా చూస్తే మాత్రం ప్రతి ఒక్కడు ఎవడైనా సరే, అంటే నాలెడ్జ్ ఉన్నా లేకున్నా, చిన్నోడు పెద్దోడు ఎవరిని కాదు, చిన్న పిల్లల్ని కూర్చుండబెట్టినా కానీ నెక్స్ట్ సీన్ ఏమవుతుందో అనేది ఇమ్మీడియట్గా అండ్ స్పాట్లో చెప్పేస్తాడు. ఆస్ట్రాలజీ సినిమా గురించి మొత్తం ప్రిడిక్టబుల్. అలా అని చెప్పేసి సినిమా బాగాలేదా అంటే అట్లా కూడా కాదే. మళ్ళీ కంగువా లెక్క ఉందా అంటే మరి కంగువా అదొక దరిద్రం. దాని గురించి ఎంత డిస్కషన్ తక్కువ చేస్తే అంత మంచిది. దాని గురించి ఒక సపరేట్ వీడియో చేసిన, అది చూడని వాళ్ళు ఉంటే కంగువా రివ్యూ అని పెట్టినా చూడండి. కమింగ్ బ్యాక్ టు ది మట్కా, ఇది మట్కా కాదు, ఇది మన మీద ఉమ్మేసిన, ప్రజల మీద ఉమ్మేసిన గుట్కా. ఇంకా చెప్పాలంటే చాలా స్లోగా నడిచే జట్కా. ఇక స్టోరీ విషయానికి వచ్చేసినట్లయితే ఏమీ లేని ఒక పర్సన్ రిచెస్ట్ మ్యాన్గా, అంటే ఆయనకున్న తెలివితేటలతోటి రిచెస్ట్ మ్యాన్గా ఎలా ఎదిగాడు, ఆ మధ్యలో జరిగేదే ఇది మీరు మూవీలో చూస్తారు. మూవీలో చూపించే ఆ ఓల్డెన్ విజువల్స్ కానీ, ఆ థియేటర్ కానీ, ఆ మార్కెట్ కానీ, అండ్ మన వరుణ్ తేజ్ గారిని చూపించే ఆ లుక్స్ కానీ, అండ్ ఆ వరల్డ్ డెవలప్మెంట్ కానీ, ఇదంతా బాగానే ఉంది. ప్రాబ్లం ఏడొచ్చిందిరా అంటే సినిమాలో ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నాకు జరిగిన రియల్ ఇన్సిడెంట్ ఇది. సో ఇది కూడా బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ వైల్ వాచింగ్ ద మూవీ ఆఫ్ మట్కా. సో మట్కా చూసేటప్పుడు వరుణ్ తేజ్ గారు సెకండ్ హాఫ్లో తన కూతురికి ఒక స్టోరీ అనేది నరేట్ చేశాడు. అది ఎంత స్లో ఉంటుందంటే ఆ స్టోరీ స్టార్ట్ చేసేటప్పుడు నా పక్కనోడు చూస్తున్నాడు, నా లెక్కనే ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు. కొద్దిసేపు అయింది, ఇంకా స్టోరీ అవుతానే ఉంది. అది ఎట్లా అంటే నత్తలాగా స్నేల్ లాగా నడుస్తుంటా ఉంటుంది ఆ స్టోరీ. సో అది ఎంతకి ఆపడు మళ్ళీ చూసిన పక్కనోడు ఏం చేస్తుండని చెప్పరా. వరుణ్ తేజ్ గారు నిజంగా మీరు చెప్పే స్టోరీకి థియేటర్లో ప్రేక్షకులు నిద్రపోతున్నారు. ఫైనల్ నేను చెప్పొచ్చేది ఏంటంటే నాకైతే యావరేజ్ అనిపించింది. డెడ్ స్లో మూవీ ఇది. సో ఎవరికైనా సజెస్ట్ చేయాలా అని అంటే, ఎవరికైతే స్లీపింగ్ రాదో ఒకసారి మూవీ చూడండి, మీకు ఆటోమేటిక్గా నిద్ర అనేది 100% నేను గ్యారంటీ నిద్ర అయితే వస్తుంది హాయిగా. సో అట్లా ఆ సినారియోలో అయితే వెళ్ళండి. పని కట్టుకొని పోయి చూసి ఎంజాయ్ చేసే మూవీ అయితే కాదు.